రాజకీయ స్టెప్ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఎళ్ళాడు. హ్మ్. ఇప్పుడు జనసేనని తొందరగా ఆయన ఇండివిడ్యువల్ డెసిషన్స్ తీసుకోలేడు. అవును. డిపెండబుల్ ఆయన. హ్మ్. హ్మ్. చంద్రబాబు చెప్తే ఆ సలహాల మేరకు నడవగలుగుతాడు గానీ, హ్మ్. మోడీ చెప్తే పాటిద్దాం, హ్మ్. చంద్రబాబు చెబితే పాటిద్దాం అవును. అనుకుంటాడు తప్పించి, సొంతగా ఎదిగే ఆలోచన లేదు, పార్టీని ఎదిగించే ఆలోచన లేదు. హ్మ్. 10 ఏళ్లలో పార్టీని సంస్థాగతంగానే తయారు చేసుకోలేకపోయాడు ఆయన. హ్మ్. ప్లస్ ఫ్యూచర్‌లో కూడా చేసుకుంటారని ఏం లేదు. హ్మ్. ఏమన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఏవో 4 పోస్టులు ఇప్పించుకుంటే అదే లెక్క అనుకుంటున్నాడు గానీ, సంస్థాగతంగా చెయ్యాలని అనుకోవట్లేదు. హ్మ్. కాబట్టి ఇక అందులో ఫ్యూచర్ ఉంటదనుకుంటే భ్రమే. ఇంకోటేంటంటే, మనస్ఫూర్తిగా పనిచేసినోడు ఎవడికి అక్కడ ఫ్యూచర్ లేదు. అదే. హ్మ్. గట్టిగా అయితే గీతే వచ్చినటువంటి ముగ్గురు, నలుగురిలో కూడా ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటే గెలితే బుల్లిశెట్టి శ్రీనివాస్‌కి ఒక్కడికి ఉంటది. హ్మ్. ఆయనకి సీట్ వచ్చింది కాబట్టి. వచ్చింది కాబట్టి. హ్మ్. మిగతాది పంత నానాజీ ఇట్లాంటోళ్ళది అదే. అదే. ఏం వాళ్ళకొచ్చినాయి. సహకరిస్తారు అక్కడ హ్మ్. బేసిక్‌గా హ్మ్. ఈయన నుంచి, హ్మ్. పవన్ కళ్యాణ్ నుంచి. హ్మ్. వాళ్ళు ఈయన పేరుతో సక్సెస్ అవుతుంటారు అంతే. అవును. హ్మ్. ఇప్పుడు పంచకర్ల పంచకర్ల అవును. రమేష్‌కి ఇచ్చారు, సందీప్‌కి లేదు. హ్మ్. అసలు కష్టపడ్డటువంటోడు సందీప్. బయట అవును. నుంచి వచ్చిన రమేష్. అప్పటికప్పుడు వచ్చాడాయన. హ్మ్. ఇట్లాంటియన్నీ కూడా సహజంగా ఇక దాన్ని ఆయన నమ్ముకుంటే, హ్మ్. ఆయన చిట్ట చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకపోతే వాళ్ళ రేపు ఇంకో పార్టీకో హ్మ్. కొలైడ్ అవుతూ మిగిలింది మనకి మనల్నంటూ అసలు పట్టించుకోడనేటువంటి